भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। మాండుక్యోపనిషత్తు 12 మంత్రాలు పూర్తి చేశాం. మొదటి అధ్యాయానికి ఈరోజు సారాంశం చెప్తాను. మొదటి అధ్యాయం ఆగమ ప్రకరణం అని పేరు. ఆగమ ప్రకరణం. ఈ అధ్యాయానికి ఆగమ ప్రకరణం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఉపనిషత్ అంటే వేద మంత్రాలు ఈ అధ్యాయంలో వస్తాయి. ఈ మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయం 3, 4 అధ్యాయాల్లో ఉపనిషత్తు మంత్రాలు ఉండవు. వేదం అంటే ఆగమం అంటే వేద ఉపనిషదిక్ మంత్రాలు ఉండడం వల్ల ఈ అధ్యాయానికి ఆగమ ప్రకరణం అని పేరు. ఈ ఉపనిషత్తుకు 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 మంత్రాల్లో ముఖ్యంగా కొన్ని మంత్రాలకి గౌడపాదాచార్యుల వారు వ్యాఖ్యానం రాస్తారు. మొదటి 2 మంత్రాలు కూడా సూత్రభూత మంత్రాలు అంటాం. మొదటి 2 మంత్రాలు సూత్రభూత మంత్రాలు. ఈ 2 సూత్రభూత మంత్రాల్లో ఏం చెప్పబడింది అంటే, ఓంకార విచారము, ఆత్మ విచారము చెప్పబడింది. సూత్రభూతం అంటే సంక్షేపంగా, విస్తారంగా కాకుండా సంక్షేపంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే, విచారణ చేయబడింది. ఆత్మ విచారణ. విచారణ అంటే మీమాంస అంటాం. సంస్కృతంలో మీమాంస అంటే తెలుగులో విచారణ అని అర్థం. ఈ ఆత్మ విచారం, ఈ ఓంకార విచారం. మొదటి మంత్రం ఓమిత్యేతదక్షరమిదగుం సర్వం. ఆ మంత్రం ఓంకార విచారం సంక్షిప్తంగా చెప్పబడింది. తర్వాత అయమాత్మ బ్రహ్మ అనేది 2వ మంత్రంలో ఆత్మ విచారణ సంక్షిప్తంగా చెప్పబడింది. తర్వాత మంత్రాల్లో దీన్నే ఈ 2 విషయాలని విస్తారంగా చెప్పబడింది. కొంచెం విస్తారంగా అంటే గౌడపాదాచార్యుల వారు బాగా విస్తారంగా చెప్తారు. తర్వాత ఈ 2 మంత్రాలు ఒక మంత్రానికి 5 మంత్రాలు చొప్పున. అంటే 1వ మంత్రానికి 5 మంత్రాలు, 2వ మంత్రానికి 5 మంత్రాలు విశ్లేషణ. ఆత్మ విచారాన్ని మొదటి మంత్రంలో చెప్పిన ఓంకార విచారం 5 మంత్రాల్లో విస్తారంగా చెప్పబడింది. 2వ మంత్రంలో చెప్పిన ఆత్మ విచారం మళ్ళీ 5 మంత్రాల్లో విస్తారంగా చెప్పబడింది. ఉపనిషత్తులో ఓంకారం విచారణ, ఆత్మ విచార అని చెప్పి మొదటి 2 మంత్రాల్లో చెప్పారు. కానీ ఉపనిషత్తు ఏం చేస్తుంది, 2వ మంత్రంలో చెప్పిన ఆత్మ విచారాన్ని ముందుగా చెప్తున్నది. 3, 4, 5, 6, 7 7 మంత్రాలలో ఆత్మ విచారం చెప్పబడింది. అక్కడ మంత్రంలో చెప్పడం మాత్రం మొదటి మంత్రంలో ఓంకారం చెప్పింది. అప్పుడు ఓంకారం కదా చెప్పాలి. కానీ 2వ మంత్రాన్ని కంటిన్యూయేషన్ అన్నమాట. అంటే ఆత్మ విచారాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళుతుంది ఉపనిషత్తు. 2వ మంత్రంలో చెప్పినటువంటి ఆత్మ విచారాన్ని 3, 4, 5, 6, 7 మంత్రాలలో విస్తారంగా చెప్పబడింది. అదేవిధంగా 1వ మంత్రంలో చెప్పినటువంటి ఓంకార విచారం 8, 9, 10, 11, 12 5 మంత్రాల్లో చెప్పబడింది. ఏమి చెప్పబడింది అనే విషయాన్ని మనం సారాంశంగా మళ్ళీ చూస్తాం. ఈరోజు చదివిన దాన్నే మళ్ళీ మననం చేసుకుంటున్నాం. తిరిగి నెమరు వేసుకోవడం అంటారు. సారాంశం అంటే ఏముంది, నెమరు వేసుకోవడం. విన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటున్నాం. ఈ ఆత్మ విచారం ముఖ్యంగా చెప్పబడినది ఇందులో ఏంటంటే,
3 నుంచి 7వ మంత్రం వరకు ఆత్మవిచారం చెప్పబడింది. ఏమిటి ఆత్మవిచారం అంటే ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్య. ఆత్మ కాకుండా వేరైనటువంటిది మిథ్య, సత్యం కాదు. ఆత్మ అంటే ఏమిటి? చైతన్యం బ్రహ్మ. అనాత్మ అంటే ఏమిటి? శరీరం మనస్సు అనాత్మ. ఆత్మ చైతన్యం సత్యమైతే అనాత్మ శరీరం మనస్సు మిథ్య అని చెప్పబడింది. ఎందుకనండి ఈ ఆత్మ మాత్రం సత్యం, అనాత్మ శరీరం మిథ్య ఎలా అవుతాయి అంటే దానికి కారణం చెప్తుంది మంత్రం. ఏమని అంటే శరీరము మనస్సు స్వతంత్రంగా ఉండలేవు ఆత్మ లేకుండా. ఆత్మ భోక్త, అనుభవించేవాడు, భోగ్య ప్రపంచం అన్నారు. భోగ్యం జడం, భోక్త అనుభవించేవాడు, చూసేవాడు, తెలుసుకునేవాడు, గ్రహించేవాడు. వీడు చైతన్య పురుషుడు. తెలుసుకోబడేది, గ్రహించబడేది, చూడబడేది అన్నీ కూడా భోగ్యం అంటాం. భోక్త లేకుండా భోగ్యానికి విలువ లేదు. ఇప్పుడు అన్ని అక్కడ పెట్టాం పూజకి, అవన్నీ భోగ్యం. ఈ చూసేవాళ్ళం మనందరం భోక్తనం. మనందరం లేకపోతే వాటికి ఏమైనా విలువ ఉందా? నేనే భోక్తని నేననుకోండి, ఆ చూసి ఆనందించేవాడిని, దాన్ని ఉపయోగించేవాడిని లేకపోతే, భోక్తని లేకపోతే ఆ భోగ్యానికి ఏం విలువ ఉంది? కనుక భోగ్యం భోగ్య వస్తువుగా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడింది? భోక్త మీద ఆధారపడింది. కనుక పరతంత్రం, భోక్త స్వతంత్రం. భోక్త భోక్తగా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నేనుగా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? పుష్పం పుష్పం అని చెప్పడానికి నా మీద ఆధారపడి ఉండాలి పుష్పం. నేనుగా ఉండడానికి ఎవరి మీద ఆధారపడి ఉండక్కర్లేదు. చూశారా? కనుక నేను స్వతంత్రుణ్ణి, భోక్తని, భోగ్య ప్రపంచం పరతంత్రం. కనుక ఏదేది పరతంత్రమో దానికి స్వతంత్ర సత్తా లేదు, కనుక అది మిథ్యా అన్నాం. మనకు కుండ ఎగ్జాంపుల్, మళ్ళీ కుండ అనేటువంటిది మిథ్యా అన్నాం. ఎందుకనండి మిథ్య అంటే కుండ అనేది వాచారంభణం, అది మట్టి మీద ఆధారపడి ఉన్నది. మట్టి కుండ మీద ఆధారపడుందా? కుండ మట్టి మీద ఆధారపడుందా? కుండ మట్టి మీద ఆధారపడింది. ఏది మరొక దాని మీద ఆధారపడి ఉన్నదో తన యొక్క రూపం కోసం, తన పేరు కోసం, అది మిథ్య. జాగ్రత్తగా వినండి. ఏది ఏ రూపం, ఏ పేరు మరొక దాని మీద ఆధారపడి ఉన్నదో తన యొక్క ఉనికికి, అది మిథ్య. మట్టి కుండ మీద ఆధారపడి లేదు. కుండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంటుందా లేదా? కుండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంటుంది. కనుక మట్టి అనేది కుండ మీద ఆధారపడి లేదు. తన ఉనికికి మట్టి తాను మట్టిగా ఉండాలి అంటే కుండ మీద ఆధారపడక్కర్లేదు. కనుక మట్టి స్వతంత్రమే కదా. కుండ పరతంత్రం, స్వతంత్రం కాదు. కుండ కుండగా ఉండాలంటే మట్టి మీద ఆధారపడి ఉండాలి. మట్టి మట్టిగా ఉండాలంటే, చూశారా? అదేవిధంగా ఇది అర్థమైంది కదా. స్వతంత్రంగా ఉండేది సత్యం అండి, పరతంత్రమైనటువంటిది సత్యం కాదు, దానికి ఉనికి లేదు, అది ఆధారపడి ఉన్నది కనుక మిథ్యా అన్నాం. ఈ భోక్తాభోగ్యం కుండ మట్టి దేనికోసం అండి అంటే దాష్టాంతానికి రావాలి. ఇప్పుడు ఈ శరీరం మనస్సు అనేవి నామరూపాలు ఆత్మస్వరూపమైన నా మీద, తురీయ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ శరీరం మనస్సు కుండ స్థానంలో పెట్టండి, ఆత్మ అనేది మట్టి స్థానంలో పెడితే మట్టి స్వతంత్రంగా ఉన్నది, కుండ స్వతంత్రంగా లేదు. శరీరం మనస్సు ఆత్మ చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి వాటి ఉనికి కోసం. కనుక ఆత్మ చైతన్యం అనేది సత్యం, అది నా స్వరూపం. ఈ యొక్క శరీరం మనస్సు అనేటువంటిది సత్యం కాదు, మిథ్యా. వాచారంభణం వికారం నామధేయం. ఇది వేదాంత యొక్క డిండిమ. వేదాంత డిండిమ అంటే ఇదేనండి.
మనం చూసేది అనుభవించేది అన్నీ కూడా మిథ్య. శరీరాన్ని చూస్తున్నాం, శరీరాన్ని తెలుసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం కనుక ఇది భోగ్యమా కాదా? ఇప్పుడు ఆ పుష్పాలు అక్కడ చూస్తే భోగ్యం అని చెప్పి చక్కగా తలకాయ ఊపారు కదా, అవి కొంచెం దూరంగా ఉండడం వల్ల భోగ్యం అండి, భోగ్యం అన్నారు. కాకపోతే శరీరం కొంచెం దగ్గరగా ఉన్నది అంతే. విజయదశమి వస్తే బాగా చేసుకుని అన్నీ చేసుకుని పిండి వంటలు చేసుకుని తింటాం. తిన్నంత మాత్రాన అది నేను అవుతానా ఏంటి? చాలా దగ్గరగా ఉంది. మనస్సు అంతకంటే దగ్గరగా ఉంది. మనస్సు శరీరం ఈ రెండు కూడా నా మీద సూర్య చైతన్యం మీద ఆధారపడి ఉండడం వల్ల నేను భోక్తని గనక ఇది భోగ్యం అన్నాం. ఇది భోగ్య వస్తువు. అర్థమైందా? ఇదేంటి వేదాంతం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. కనుక అనాత్మ, ఈ ఆత్మనైన నేను, ఈ అనాత్మ శరీరానికి 3 అవస్థలు ఉన్నాయి. ఆ కాసేపు ఆ 3 అవస్థలు నా మీద అట్లా ఆపాదించుకుంటాను. ఆత్మనైన నేనే ఏం చేస్తాను? మెలకువతో ఉన్నాను, కలగంటున్నాను, నిద్రపోతున్నాను. ఈ 3 అవస్థలు. ఈ 3 అవస్థలు ఎవరికి? అనాత్మైన శరీరానికి, మనస్సుకి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 కూడా అనాత్మకు సంబంధించినవి అన్నారు. ఈ 3టిని తెలుసుకునేవాడు ఎవడున్నాడు? నేను మెలకువతో ఉన్నాను, నేను కలగంటున్నాను, కల వచ్చింది నాకు, నేను నిద్రపోతున్నాను, నిద్రపోయాను అని తెలుసుకునేవాడు భోక్త. నిద్రపోయే శరీరం భోగ్యం. కనుక అనాత్మ శరీరం 3 పేర్లతో కలిగి ఉన్నది. విశ్వ ఆత్మని, తైజస ఆత్మని, ప్రాజ్ఞ ఆత్మని 3 పేర్లు. నేను భోక్తని ఇందులో ఉండడం వల్ల ఇప్పుడు మట్టి కుండ కలిసే ఉన్నాయి కదండి. మట్టి కుండ కలిసి ఉన్నాయి కదా, ఉన్నట్టుగా ఆత్మ అనాత్మ, మట్టి కుండ కలిసి ఉన్నాయి అనుకున్నాం కాసేపు. ఆత్మ, తురియ ఆత్మ, శరీర మనస్సు అనేటటువంటి కుండ. ఇప్పుడు కుండ లేదన్నారు కదా, మట్టే కదా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చెప్పండి, ఆత్మే ఉన్నది, ఆత్మకే మనస్సు అని, శరీరం అని, విశ్వ అని, తైజస అని, ప్రాజ్ఞ అని పేరు. పెద్ద కుండ, చిన్న కుండ, మట్టి మూకుడు, గ్లాసు ఇవన్నీ పెడతారు కదా, ఇది అంతే. అంతే వేదాంతం. చాలా సింపుల్. వేదాంతం చాలా సింపుల్. ఆత్మ అనాత్మ. ఈ అనాత్మ అనేది టెంపరరీ, అనిత్యమైనటువంటి పేరు. కాసేపు. మట్టి అనేది కూడా కాసేపు, కుండ అనేది కూడా పేరే కదండి, కాసేపు, తర్వాత ఉండదు మళ్ళీ. ఈ శరీరం మనస్సు కూడా కాసేపే, మళ్ళీ నిద్రపోయేటప్పుడు పోతుంది. నేనున్నానా లేదా? మెలకువతో ఉన్నప్పుడు ఉన్నానా నేను? మెలకుతో ఉన్నాను అని నేను తెలుసుకుంటున్నాను. కలగనేటప్పుడు కలకంటూ ఉన్నాను, లేచిన తర్వాత కలకన్నాను అని తెలుసుకుంటున్నాను. భోక్త, కళను తెలుసుకునేవాడు, మెలకువతో ఉండన్ని తెలుసుకునేవాడు, మంచి నిద్రలో నాకేమి తెలియదని తెలుసుకునేవాడు ఎవరు? తురియ ఆత్మ, నేనే అని తెలుసుకోవాలి ఈ విషయం. కనుక జాగ్రత్త అవస్థ అనాత్మకి స్థూల శరీర ద్వారా స్థూల ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. జాగ్రత్త అనాత్మ. జాగ్రత్త అవస్థలో అనాత్మ. ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం మనం? జాగ్రత్త అవస్థలో ఉన్నాం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ అనాత్మ శరీరం, మనస్సు, స్థూల శరీరం ఏమి చూస్తున్నది? భోగ్య ప్రపంచాన్ని, స్థూలాన్నే, సూక్ష్మాన్నే? స్థూల ప్రపంచం. కనుక స్థూల అనాత్మ శరీరానికి స్థూల ప్రపంచంతో ఇంటరాక్షన్. ఇప్పుడు మీరు స్థూల శరీరం, నా స్థూల శరీరాన్ని చూస్తున్నారు. ఈ చెవులు, మీ చెవులు నా శబ్దాన్ని వింటున్నాయి. కనుక ఇంటరాక్షన్ విత్ స్థూలం అండ్ స్థూలం. ఇది ప్రపంచం. స్థూల శరీరం స్థూల విషయాలను తెలుసుకుంటుంది. కరెక్టే కదండి? మనస్సు, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. సూక్ష్మ శరీరం, మనస్సు
సూక్ష్మ ప్రపంచాన్ని తెలుసుకోండి. సూక్ష్మ ప్రపంచం ఏమిటి? కంటికి కనపడనటువంటి కల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. కారణ శరీరం కారణ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. నిద్రలో కారణ శరీరం అజ్ఞానం. అందుకే నేను నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తాం? నాకేమీ తెలియలేదండి, అజ్ఞానంలో ఉన్నానండి అంటే కారణ శరీరం. ఏమీ తెలియలేని స్థితిలో కారణ శరీరంలో బీజావస్థలో ఏమీ తెలియదు అని చెప్పి కారణ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. కారణ ప్రపంచం అంటే బీజం అని అర్థం. మనకు బీజావస్థలో చెట్టు యొక్క కొమ్మలు కాడలు అన్నీ తెలుస్తాయా? బీజం అంటే విత్తనం కదండి. విత్తనంలో చెట్టు కొమ్మలు పువ్వులు కాయలు తెలియవు కదా. అదేవిధంగా మనం కూడా బీజావస్థలో ఉన్నప్పుడు కారణ ప్రపంచంలో ఉన్నప్పుడు కారణ శరీరం అందులోకి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఇల్లు వాకిలి ఇవన్నీ గుర్తుంటాయా? నిన్న సరస్వతి పూజ అని చెప్పి రాత్రి నిద్రలో గుర్తుందా మీకు? లేదు కదా. ఈరోజు విజయదశమి అని చెప్పి నిద్రపోయిన తర్వాత గుర్తుండదు కదా. అంటే బీజావస్థలోకి వెళ్ళిపోయినాయి కదా అన్నీ. కారణావస్థ కనుక కారణ కారణ శరీరం కారణ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటుంది అక్కడ బీజావస్థలో అని ఎలా చెప్తారండి? మెలకు వచ్చినప్పుడు చెప్తామండి. ఎలా చెప్తున్నారండి? మాకేమీ తెలియలేదండి అంట. విత్తనం చూస్తే చెట్టు తెలియదు, కాయలు తెలియవు, ఆకులు తెలియవు. విత్తనం చూసేటప్పుడు మామిడికాయ కనపడుతుందా? మామిడికాయ విత్తనంలో మామిడి ఆకులు కనపడతాయా? కారణ శరీరం కారణ ప్రపంచంలో లీనమైపోతుంది, కనపడవు ఏవి. కనుక స్థూల సూక్ష్మ కారణ శరీరం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచంతో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటుంది, వ్యవహారం చేస్తూ ఉంటుంది. దానికి సంబంధం. స్థూల శరీరం పోయి కారణ శరీరంతో కానీ కారణ ప్రపంచంతో ఇంటరాక్ట్ చేయదు. సూక్ష్మ ప్రపంచం వచ్చి సూక్ష్మ శరీరం పోయి స్థూల ప్రపంచంతో ఇంటరాక్ట్ చేయదు. ఇప్పుడు మనకు కల వస్తున్నదా? ఎందుకని? స్థూల శరీరం పనిచేస్తున్నది ఇప్పుడు. ఆ స్థూల శరీరం సూక్ష్మ ప్రపంచాన్ని చూడలేదు. కలగనేటప్పుడు స్థూల శరీరం సూక్ష్మ ప్రపంచాన్ని చూడలేదు. చూడండి ఎంత చక్కగా పెట్టాడు భగవంతుడు. స్థూల శరీరం స్థూల ప్రపంచానికి, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచానికి, కారణ శరీరం కారణ ప్రపంచానికి. దానికి సరిపోతుంది. ఇది విషయం. ఇప్పుడు నేనెవరిని? స్థూలము కాదు, సూక్ష్మము కాదు, కారణము కాదు, ఈ మూడు అవస్థలు తెలుసుకునేటటువంటి సాక్షిని, తురీయ ఆత్మని. అది విషయం. చైతన్య ఆత్మం నేను. నాకే మూడు పేర్లు. ఏం పేర్లు? విశ్వ, తైజస, ప్రాజ్ఞ. ఇప్పుడు నాకేంటి పేరు? మెలకువతో ఉన్నాం కదా. మన పేరేమిటి? మాండుక్య భాషలో మన పేరేమిటండి? ఇప్పుడు ఓటర్ లిస్టులో పేరు వేరు, మాండుక్య భాషలో పేరు కావాలి మనకు. విశ్వ. కలకనేటప్పుడు మళ్ళీ మీకు ఇంకొక పేరు. ఎన్ని పేరు? తైజస. నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞ. ఇప్పుడు మనం ఈ మూడు అవస్థల్లో ఈ శరీరాలతో మనం మూడు ప్రపంచాలని అనుభవిస్తున్నాం. మూడు శరీరాలతో ఆ అవస్థలో ఆ ప్రపంచాన్ని అనుభవిస్తున్నామనేదా? ఇప్పుడు మీరు ఏ ప్రపంచాన్ని అనుభవిస్తున్నారు? విరాట్ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నారు. రాత్రికి నిద్రపోయినప్పుడు కల వస్తుంది. కల వచ్చినప్పుడు సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తారు. బాగా నిద్రలోకి జారిపోయిన తర్వాత కారణ ప్రపంచాన్ని అనుభవిస్తారు. ఆ వాటికి ఏమిటి పేర్లు? హిరణ్య గర్భ, ఈశ్వర అని పేరు. ఓకే. తర్వాత విశ్వ వ్యష్టి. శరీర మనస్సు ఇవన్నీ కూడా వ్యష్టి రూపం. విశ్వతైజస ప్రాజ్ఞ అనేటువంటివి మైక్రో వ్యష్టి. వ్యష్టి అంటే ఏమిటి? వ్యక్తి. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర సమష్టి. వ్యష్టికి సమష్టితో కనెక్షన్ ఉంటుంది. వ్యష్టికి సమష్టితో, విశ్వానికి విరాట్తో సంబంధం, తైజసుడికి హిరణ్య గర్భతో సంబంధం, ప్రాజ్ఞుడికి ఈశ్వరుడితో సంబంధం.
మనం నిద్రపోయేటప్పుడు ఈశ్వరుడిలో లయిస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ప్రాజ్ఞుడు నిద్రలో ఈశ్వరుడిలో లయమవుతున్నాడు. ప్రతిరోజు సమష్టి ఈశ్వరుడిలో లయమవుతున్నాం అని చెప్పిన తర్వాత ఈ యొక్క ముఖ్యమైన విషయం ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఈ యొక్క శరీరం స్థూల సూక్ష్మ కారణ విశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్యగర్భ ఈశ్వర వ్యష్టి సమష్టిలో ఉన్న ఈ 6 పేర్లు, 6 రూపాలు, వ్యష్టి రూపంలో సమష్టి రూపంలో ఉన్న రూపాలు పేర్లు తురీయ ఆత్మనైన నా ఏమైనా సంబంధం ఉందా? తురీయ ఆత్మనైన నాతో వీటికి ఏమైనా సంబంధం ఉన్నదా? భేదం కానీ సంబంధం కానీ లేదు. ఎట్లా లేకుండా పోతుందండి సంబంధం? ఇక్కడే కదా లోపల ఉన్నది ఆత్మ, తురీయ ఆత్మని నేను ఈ శరీరంలో. మరి ఈ శరీరం నాకు సంబంధం ఉండదా అంటే శాస్త్రం చెప్తుంది సంబంధం లేదు, భేదము లేదు, సంబంధము లేదు, వియోగము లేదు, సంబంధం లేదు. సంబంధం అంటే కలిసి ఉండడం, వియోగం అంటే విడిపడి ఉండడం. కనుక వియోగము లేదు, సంబంధము లేదన్నారు. మరి ఉంటే ఏదో ఒకటి ఉండాలి కదండి. సంబంధం అన్నా ఉండాలి, సంబంధం లేకపోతే వియోగం అన్నా ఉండాలి అన్నాడు. రెండు కలిసన్నా ఉండాలి, లేదు కలిసి ఉండమంటాడు. అప్పుడు దూరంగా అన్నా ఉండాలి కదా. కలిసన్నా ఉండాలి, దూరంగా ఉండాలి. కలిసి లేదు, దూరంగా లేదు అన్నట్ట. అది ఎట్లా అండి అన్నాడు. అదంతే. అది ఎలాగంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆత్మ అనాత్మ శరీరం మనస్సు కలిసి ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? రెండు చెప్పకూడదు. కలిసి ఉన్నాయని చెప్పకూడదు, దూరంగా ఉన్నాయని చెప్పకూడదు. ఎలా? ఇది ఎట్లా అర్థం చేసుకోవడం? స్ఫటికం ఉందండి, ఒక స్ఫటికం ఉంది. దాని పక్కన ఒక మందార పువ్వు పెట్టామనుకోండి. పక్కనే మందార పువ్వు పెడితే స్ఫటికం ఎలా కనపడుతుంది? తెల్లటి స్ఫటికం ఏ రంగులో కనపడుతుంది? ఎరుపు రంగులో కనపడుతుంది. స్ఫటికం ఎర్ర స్ఫటికం అంటారు మీరు. ఆ పుష్పం తీసేస్తే పక్క నుంచి ఆ స్ఫటికం ఏ రంగు? తెలుపు. స్ఫటికం తెలుపు అండి. ఎర్ర స్ఫటికం నల్ల స్ఫటికం లేవు. ఎప్పుడు స్ఫటికం తెలుపే. ఆ పక్కన పుష్పం పెట్టడం వల్ల ఎర్రగా కనపడింది. ఇప్పుడు ఈ పుష్పం యొక్క రంగు ఉన్నది చూసారా స్ఫటికం మీద? ఈ రంగు స్ఫటికంకి సంబంధం ఉన్నదా, భేదంగా ఉన్నదా? మనం ఎర్ర రంగు చూస్తున్నాం, కనపడుతోంది. ఇది సంబంధం ఉన్నదా? దానికి ఎరుపు రంగు కలిసిపోయిందా స్ఫటికంలో? విభేదంగా ఉన్నదా? వియోగం అంటే ఎక్కడో ఉన్నదా అన్నారు. రెండూ కాదు. అదికి సంబంధం లేదు, అది దూరంగానూ లేదు. కనపడుతోంది ఎర్రగా, ఎర్రగా కనపడుతోంది స్ఫటికం. సంబంధం ఉందంటావా? లేదు. భేదం ఉందంటావా? ఎర్రగా కనపడుతోంది కదండి, ఎట్లా అనేది భేదం అన్నారు. అది విషయం. అది ఎర్రగా కనపడుతున్నదే కానీ ఎరుపుదనం దానికి నిజంగా లేదు. ఆ ఎర్రదనం చూసేటప్పుడు కూడా స్ఫటికం తెలుపనే తెలుసా లేదా? ఒకసారి భ్రమపడతాం. ఇది పుష్పం వల్ల వచ్చినది, దీనికి ఎరుపు రంగు అని తెలుసుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ భ్రమపడతారా? భ్రమపడరు. ఎరుపు రంగు చూస్తున్నారు, స్ఫటికం మీద ఎరుపు రంగు చూస్తున్నారు. చూస్తున్నా కూడా ఈ ఎరుపు రంగు స్ఫటికానిది కాదు, ఇది పుష్పానికి సంబంధించింది అని తెలుసుకోవచ్చా లేదా? కనుక పుష్పానికి సంబంధించింది ఎరుపు రంగు అని అంటే ఈ స్ఫటికం తెల్లగానే కనపడాలే? ఎర్రగా కనపడుతున్నా కూడా ఇది తెలుపే. ఈ ఎరుపు రంగు దానిది కాదు, ఈ ఎరుపు రంగు ఆ పుష్పానిది. అది నిజంగా స్ఫటికానికి తగులికి ఉన్నదా? కాదు, అంటుకుందా ఏమన్నా ఆ ఎర్ర రంగు? లేదు కదా. అలా కనపడుతుంది. కనపడేటప్పుడు మీకు తెలుసు అది సత్యం కాదని, అది మిథ్య. నేను ఆత్మని, స్ఫటికాన్ని. ఇప్పుడు ఈ శరీరం మనస్సు అనేటువంటివి, వీటికి జర, మరణం, వ్యాధి, ముసలితనం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పుష్పం లాంటివి. ఎరుపు రంగు ఉంది చూసారా, ఎర్రగా ఉందని. ఈ ముసలితనం, వ్యాధి ఇట్లాంటివన్నీ లక్షణాలు దీనికి.
స్ఫటికమైన నేను తురీయ ఆత్మ మీద ఈ వ్యాధి జరామరణాలతో కూడినటువంటి ఈ శరీరం అలా కనపడుతున్నది. నిజంగా నాకు తురీయ ఆత్మకి వ్యాధి లేదు, జరా లేదు, మరణం లేదు. అక్కడ ఎరుపు రంగు, ఇక్కడ షడూర్మయ. ఏమిటి? ఆకలి, దప్పిక, రాగ, ద్వేష, ముసలితనం, మరణం, వ్యాధి, జర, ఇటువంటివన్నీ కూడా స్ఫటికం లాంటి తురీయ ఆత్మనైన నాకు ఆ పుష్పంకి ఉన్నటువంటి రంగు లాంటి ఈ యొక్క ఊర్మయ, ఈ బాధలన్నీ కూడా నిజంగా అంటవు. చాలా కష్టం. ఇప్పుడే కదండి చెప్పారు బ్రహ్మ విద్య ఈజీ అని, మళ్ళీ కష్టం అన్నారు. కష్టము కొన్ని సమయాల్లో తేలికగానే ఉంటుంది, అర్థం చేసుకోవాలి. కనుక స్ఫటికం లాంటి నేను తురీయ ఆత్మని. ఆ పుష్పం యొక్క పక్క సంబంధం వల్ల ఇలా వచ్చిందే కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు. కనుక ఇప్పుడు వ్యాధి, జర, మరణ, ఆకలి, దప్పిక, రాగ, ద్వేష, సుఖ, దుఃఖ ఎవరికండి ఉన్నవి? అవన్నీ శరీరానికి, మనస్సుకి, అంతేకాని నాకు లేవు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఆ క్రిస్టల్ మర్చిపోయి ఆ క్రిస్టల్ ఎర్రగా కనపడుతుంటే వాహ్ ఎర్రగా ఉందంటున్నాం. భ్రమ కాదా అది? తురీయ ఆత్మనైన నేను, మరణం లేనటువంటి నేను ఏమనుకుంటున్నాం ఇప్పుడు? డేట్ ఆఫ్ బర్త్, బర్త్డే, డేట్ ఆఫ్ డెత్, సెరిమనీస్, ఎవరికి అవన్నీ? శరీరానికి, మనస్సుకి. కానీ మనం ఏం చెప్తున్నాం? నా బర్త్డే అని చెప్తున్నాం. శరీరానికండి బర్త్డే అట్లా చెప్తున్నా ఎవరన్నా? చాక్లెట్, టుడే ఈ మై బర్త్డే అన్నా. ఎవరికి బర్త్డే? తురీయ ఆత్మకే బర్త్డే, శరీరానికే బర్త్డే. శరీరానికి బర్త్డే, ఆత్మకి కాదు. కనుక ఆత్మకు మరణం లేదు. మరణం లేని ఆత్మని నేనని చెప్పుకోవడంలో ఆనందం ఉందా? వ్యాధి, జర, మరణాలతో కూడినటువంటి శరీరాన్ని నేను అనుకొని దుఃఖపడుతూ ఉండడంలో గొప్పతనం ఉందా? చెప్పండి మీరే. నేను అడగలను, ఉపనిషత్తు అడుగుతోంది. నీకు ఏది ఇష్టమో అది తెలుసుకో అంటుంది. సరే, ఈ క్రిస్టల్ సంగతి అర్థమైంది కదా, అంతే. ఇప్పుడు నేను ఎవరిని? క్రిస్టల్ క్లియర్ ఆత్మ. ఓకే. కనుక మెలకువ, నిద్ర, కళ ఇవన్నీ కూడా శరీర ధర్మాలు, ఆత్మధర్మాలు కాదు. పుష్పం ఫ్రెష్గా ఉంటుంది, పుష్పం వాడిపోతుంది కాసేపటికి కదా. పుష్పం వాడిపోగానే చప్పున అయిపోతుంది అది. ఇది అంతే, ముసలితనం రాగానే టక్క టక్క టక్కన కాళ్ళు, మోకాళ్ళు ఇవన్నీ ఆడుతూ ఉంటాయి. దానికి రకరకాల బాధలు. సరే, ఇప్పుడు మూడవ మంత్రం విరాట్ గురించి, విశ్వ విరాట్ల గురించి మాట్లాడుతుంది. ఇది రెండవ మంత్రం యొక్క సారాంశం. నేను చెప్పిందంతా కూడా. మూడవ మంత్రం ఏం చేస్తుంది? ఆ ఆత్మ గురించే వివరంగా చెప్తున్నది. ఏమని? ఈ మూడవ మంత్రంలో చెప్పింది విశ్వ విరాట్లు, విష్టి సమష్టి గురించి వివరంగా చెప్పబడుతుంది. తర్వాత నాలుగవ మంత్రంలో తైజస హిరణ్య గర్భ వివరంగా చెప్పబడుతుంది. తైజస హిరణ్య గర్భ. 5-6 మంత్రాలలో ప్రాజ్ఞ ఈశ్వరుని గురించి చెప్పబడింది. వాటికి కనెక్షన్ కదా. విశ్వ విరాట్కి కనెక్షన్, తైజస ప్రాజ్ఞకి కనెక్షన్, అదేవిధంగా ఈ ప్రాజ్ఞుడికి ఈశ్వరుడికి కనెక్షన్. 3, 4, 5, 6 అది అయిపోయిన తర్వాత ఈ 3, 4, 5, 6 విశ్వ తైజస ప్రాజ్ఞ, విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర ఇవి నామరూపాలు మిథ్యా. నామరూపాలు మిథ్య. విశ్వ విరాట్, హిరణ్య గర్భ, తైజస హిరణ్య గర్భ, ప్రాజ్ఞ ఈశ్వర నామరూపాలు. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం అదృష్టమవ్యవహార్యం తురీయ ఆత్మని నేను. అదే ట్యూన్లో చెప్పాలి. తురీయ ఆత్మనైన నేను, నా మీద ఈ యొక్క వ్యష్టి సమష్టి 6 పేర్లు అధ్యారోపణ చేయబడినాయి. అది తెలుసుకోక మనం శరీర బాధలన్నీ నా బాధలే అనుకుంటాం, మనసు బాధలన్నీ నా బాధలే అనుకుంటాం. మనసు బాధను తెలుసుకునేవాడు వేరు, తెలుసుకోబడేది వేరు. తెలుసుకునేవాడు తెలుసుకోబడేదానికంటే వేరు. ఇది లా అండి, వేదాంతంలో లా, చట్టం. ఏమిటి? తెలుసుకునేవాడు
తెలుసుకోబడేదానికంటే వేరు అన్నాడు. నా మనస్సులో ఉన్న బాధని, శరీర బాధని తెలుసుకుంటున్నానా లేదా? అప్పుడు నేను కాదు అది. అవునా? కనుక ఆ శరీర ధర్మాలని, మనోధర్మాలని తెలుసుకునేవాడు శరీర ధర్మాలకి, మనస్సు ధర్మాలకి వేరైన వాడు. అవి శరీర ధర్మం, మనోధర్మం. వ్యాధి శరీర ధర్మం, మరణం శరీర ధర్మం, ముసలితనం శరీర ధర్మం. తెలుసుకుంటున్నామా? కనుక అవి నేను కాదు. మనస్సులో రాగ, ద్వేష, కామ, క్రోధ, నా మనస్సు పరిగెడుతోందండి తెలుసుకునేవాడు. మనసు పరిగెడుతుందని తెలుసుకునేవాడు వేరే కాదు. రైలు పరిగెడుతోందని తెలుసుకుంటున్నాం. రైలు పరిగెడుతుందని తెలుసుకునేవాడు రైల్లో కంటే విడిగా ఉన్నాడా లేదా? అదే విధంగా మనసు పరిగెడుతోందండి, నా మనస్సు ఒకటే పరుగులు తీస్తుంది అనేవాడు మనస్సు కంటే వేరుగా ఉన్నాడా లేదా? కనుక తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోబడేది అనాత్మ. మన ఈ రెండు మిక్స్చర్ చేసి కష్టపడుతున్నాం. సంసారం అంటే అది మిక్స్చరే సంసారం. రెండింటిని ఏమండి ఇలా విడదీసి చెప్పండి, ఏదన్నా విడదీసి మార్గం చెప్పండి అన్నాడు. పుష్పం యొక్క రంగు క్రిస్టల్కి అంటుకోదని తెలుసుకోవడానికి విడదీయాలే. ఏమండి, ఈ పుష్పం యొక్క రంగు క్రిస్టల్కి అంటుకోదు అని తెలుసుకోవడం ముఖ్యమా? లేదు పుష్పాన్ని తీసి పారేయండి అని చెప్పంటారా? ఇంకా అది బ్యూటీ. పక్కన ఉంటే పుష్పం ఎర్రగా కనపడుతుంది, క్రిస్టల్, అది ఒక బ్యూటీ అని ఆనందించవచ్చు కదా. లేదండి నాకు భ్రమ వస్తుందన్నాడు. భ్రమ ఎందుకురా నాయన? జ్ఞానంతో ఆ పుష్పం రంగు క్రిస్టల్కి ఎప్పటికీ అంటుకోదు, ఎన్నటికీ అంటుకోదు, దాని మీద పెట్టినా కూడా అంటుకోదు. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరాల నుంచి విడిపడాల్సిన పని లేదు. అవి కలిసి ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మని. ఎందుకంటే చెప్పనా, కలలో వచ్చిన ఏనుగు మిమ్మల్ని ఏమైనా చేసిందా? కలలో వచ్చిన వర్షం మిమ్మల్ని తడిపిందా? కలలో చూసిన నిప్పు మమ్మల్ని ఏమైనా కాల్చిందా? మనల్ని ఎందుకని కాల్చలేదు? ఆ వర్షం ఎందుకు తడపలేదు మనల్ని? చూశారు కదా. అంతే, ఇది అంతే. అది కలలో చూసినవన్నీ సత్యం కాదు, నేను కలగనేవాణ్ణి సత్యం, అది వేరు మిథ్య, కనుక అది నన్నేమి చేయలేదు అని తెలుసుకున్నారు. అదేవిధంగా జ్ఞాని నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత ఈ శరీరం కూడా కలలాంటిదే, ఈ శరీర బాధలు కలలాంటివే, ఈ శరీరానికి వచ్చే రాగ ద్వేషాలు, వ్యాధి, జరా, మరణాలు కూడా కలలాంటివి. అది మీకెట్లా కలో జ్ఞానికి ఈ శరీరం మనస్సు కల. కల్ల అంటే తెలుసా? అబద్ధం. ఆ కల్ల, ఈ నిజం కల్ల. ఈ నిజం అంటే ఈ చూస్తున్న ప్రపంచం కూడా అన్నారు. అది రావాలి అండి, ఏం చేయాలండి అన్నాడు. ఏమి చేయొద్దు, క్లాసుకు వచ్చి కూర్చో, వింటూ ఉండు, అర్థమైపోతుంది. ఎక్కడికి పోతుంది రాక? నువ్వు ఆత్మవే అయి ఉన్నావు, అర్థమవుతుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా అర్థం అవుతుంది. ఎంత రుచిచ్చి వింటున్నారు మీరు చూడండి. మీ ముఖాల్లో కాంతి చూస్తుంటే ఆ ఆత్మ మాండవ్యోపనిషత్తు మనకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం అవుతుంది? సత్యం కదా మరి చూడండి. అది తర్వాత 7వ మంత్రంతో అయిపోయింది కదా. మరి ఓంకారానికి వద్దాం. ఇప్పుడు ఆత్మ విచారం అయిపోయింది. ఓంకార విచారం, ఈ తురీయ విజ్ఞానం అనేటువంటిది, తురీయ జ్ఞానం తర్వాత ప్రపంచం ఉంటుందా ఉండదా? జ్ఞానం వచ్చేసిందండి మనకు. ఏది? కుండ లేదనే జ్ఞానం వచ్చింది. కుండ లేదనే జ్ఞానం వచ్చింది, మట్టి మాత్రమే ఉందని. మట్టి జ్ఞానం వచ్చిన తర్వాత కుండ ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నదా? తురీయ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, మన పిల్లలు, మన ఇల్లు అన్నీ చక్కగా ఉంటాయి, భయపడకండి. ఓకే, అన్నీ ఉంటాయి. అది విషయం. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, తురీయాత్మ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జ్ఞాని హాయిగా ఉంటాడు శరీరంలో. పశ్యన్ శృణ్వన్
స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అన్నారు. జ్ఞాని చేస్తున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా కూడా నేనేమీ చేయడం లేదు, శరీరం చేస్తుంటే నేను చూస్తున్నాను అన్నారు. ఐఎమ్ ద్రష్ట, ఇది దృశ్యం. ద్రష్ట దృశ్యం. తర్వాత 8 నుంచి 12 వరకు. ఇప్పుడు కనుక మనం ఏమండి ఇదంతా వింటే ఏమిటి లాభం అని అంటారు కదా, ఇంత చక్కగా చెప్పారు స్వామిని, అదొక నాకు ఒక టైటిల్, బాగా చెప్పారు అనుకుంటాను, బాగా చెప్పారు, మాకు బాగా అర్థమైందండి అన్నారు. ఇది కనుక అర్థం చేసుకోలేకపోతే విశ్వడిగానే, ప్రాజ్ఞుడిగానే, తైజసుడిగానే ఉంటే స్థూల శరీర మనస్సు అభిమానాలతో కనుక ఉంటే ఏమవుతుందో తెలుసా? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, తలరాత, దోషాలు, ఆ దోషం, ఈ దోషం, రాహుదోషం, కుజదోషం, ఈ దోషాలతో పట్టుకొని యమగండం, రాహుగండం వాటిట్లో పడి కొట్టుకుపోతాం. ఆమెన ఒకటే భయం, దిగులు, చింత, ప్రతి క్షణం భయంకరంగా ఉంటుంది మనిషికి. ఎప్పుడేమవుతుందో ఏమవుతుందో అని భయం ఉంటుంది. ఎప్పుడు ఈ యొక్క విశ్వ తైజస్సుడిని కనుక మిథ్యా చేయకపోతే, అవి సత్యమని అనుకుంటే మనకు పుణ్య పాపాలు మన వెంట పడి లాగుతూ ఉంటాయన్నమాట. మనిషికి దిగులు చింతలతో కుమిలిపోతుంటాడు. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విశ్వ తైజస్సులు అనేటువంటిది ఊరికే భ్రాంతి, ఇది అధ్యారోపం అని తెలుసుకుంటే సంచితం లేదు, ఆగామి లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః చిదానంద రూప శివోహం శివోహం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఇలా చెప్తున్నప్పుడు కూడా శరీరం బాధలు ఏమైనా ఉండొచ్చు, అది నేను కాదు చెప్పాలి. కాలు నొప్పి పుడుతున్నా, ఓహో కాలా నొప్పి పుడుతున్నదమ్మా నీకు అనాలి అంతే. అది దాని ధర్మం. భగవంతుడు కూడా శరీరాన్ని, వ్యాధిని తప్పించుకోలేడు. శరీరం తీసుకుంటే ఎవరు తప్పించుకోలేరు. కనుక శరీర ధర్మాల్ని శరీర ధర్మాలుగా చూసి నేను ఆత్మగా ఉంటాను. ఎందుకంటే నేను హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, అది లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. నేను పారమార్థిక సత్యాన్ని ఆత్మని, శరీరం వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం కళ ఎలాగైతే ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్య జాగ్రత్త పురుషుణ్ణి అంటుకోదో, అదేవిధంగా వ్యావహారిక ఈ శరీరం మనస్సు పారమార్థిక తురియ ఆత్మని అంటుకోలేవు. మన పాము ఉంది చూసారా, మన పాము ఆ తాడుని తాకుతుందా? తాడుని ఎలా ఉన్నావు అడుగుతుందా? లేదు కదా, ఉంటే కదా అడగడానికి పోయి. అదేవిధంగా ఈ శరీరం మనస్సు తురియ ఆత్మనైన నన్ను ఏ విధంగానూ ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పటికీ నాకు ఎటువంటి బాధని కలిగించలేవు. అది సంభవం కాదు, అది అసంభవం, అసాధ్యం. కనుక ఏమిటి? నేను ఎవరిని ఇప్పుడు? తురియ ఆత్మని. అది జ్ఞానం. శరీరం నేను, మనస్సు నేను అనుకుంటే అజ్ఞానం. సరే, తర్వాత 8 నుంచి 12 వరకు ఓంకార ఆత్మలకు పోలిక ఎలా చెప్తున్నారు? ఏమిటా పోలికలు అంటే, ఆత్మలో కూడా 3 పాదాలు ఉన్నాయి. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద అని 3 పాదాలు ఉన్నాయి. ఓంకారంలో కూడా 3 మాత్రలు ఉన్నాయి. అకార ఉకార మకారములని. ఈ అకారానికి స్థూల శరీరం విశ్వకి జోడి, వాటికి పోలికలు ఉన్నాయి. అదేవిధంగా ఉకారానికి తైజసుడికి పోలికలు ఉన్నాయి. అదేవిధంగా మకారానికి ప్రాజ్ఞుడికి పోలికలు ఉన్నాయి. మరి తురియ ఆత్మకి ఎవరితో పోలికలు ఉన్నాయి? నిశ్శబ్దం. ఓం నిశ్శబ్దం, అది తురియ ఆత్మ. కనుక ఓం నిశ్శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఓం అని చెప్పిన తర్వాత వచ్చింది. ఓం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ నిశ్శబ్దంలో నుంచి వచ్చింది.
ఇది ఏమిటి ఆ పోలికనంటే అకారం విశ్వం ధ్యానం కోసం చెప్పబడింది. ఇది ఉపాసన చెయ్యాలి. అకారం మీద విశ్వం విరాట్ని ధ్యానించాలి. ఉకారం మీద హిరణ్య గర్భుణ్ణి ధ్యానించాలి, స్థూల సూక్ష్మ ప్రపంచాన్ని. అదేవిధంగా ఈశ్వరుని మీద మకారం మీద ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. ఎందుకంటే రెండో మంత్రంలో చెప్పింది మీకు అర్థం కాకపోతే అంటున్నారు. ఉపనిషత్తే పాపం చెప్తున్నది. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం అంటే ఏం అర్థమవుతుంది? నీకు అర్థం కాకపోతే ఓంకార ఉపాసన చెయ్యి. అకారం ఉకారం అకారాల మీద ఈ యొక్క విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరుణ్ణి ధ్యానించు. అలా ధ్యానించగా ధ్యానించగా ఓంకారాన్ని ఉచ్చారణ చెయ్యి, ప్రణవాన్ని పారాయణం చెయ్యి. ఓం 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 అని చెప్పగా 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 ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు చెప్పాలి. ఓ అని చెప్తాం ముందు. మనం అందరం సహజంగా ఏం చెప్తాం? ఓ ఇట్లాగే బాగా ఊరంతా తెరిచి ఓ. ఎందుకంటే మనకు అభిమానం ఎక్కువ కదా విశ్వ తైజస ప్రాంగం మీద. ఇనీషియల్గా ఓం దీర్ఘంగా చెప్పు. ఓ అక్కడ నిశ్శబ్దం ఉండం. మన ఊరికి ఉరుకోదు కదా మనసు. ఓం అంటాం. కాసేపు ఉంటే ఏమవుతుంది నిశ్శబ్దంలో? మనకు నిశ్శబ్దం అంటే భయం కదా, అందుకని ఓ మొదలు పెడతాం. అలా చెయ్యగా చెయ్యగా కొద్ది కాలానికి నీకు నిశ్శబ్దంలో ఎక్కువసేపు ఉండడం అలవాటు అవుతుంది. ఓం ఓం. శబ్దం అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ, నిశ్శబ్దం అంటే తురియ ఆత్మ. కనుక నిశ్శబ్దం ఎక్కువసేపు ఉండడం అలవాటైపోతుంది. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్నారు. అందుకని శబ్దంలో నుంచి నిశ్శబ్దానికి రా. విశ్వ తైజస ప్రాజ్ఞ నామరూపాల నుండి అరూపమైన తురియ ఆత్మకి నీకు ద్వారి చూపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది ఓంకారం. ఓంకార జప లేనా ఏ జీవన్ బనానా, ఏ జీవన్ ఓంకార అన్నారు. పరబ్రహ్మ రూపం ఓంకారం అన్నాం. పోలికలు ఏం చెప్పాను? ఆప్తి ఉత్పత్తి అన్నాం. విశ్వ అకారానికి ఆప్తి ఉత్పత్తి పోలికలు ఉన్నాయి. ఆప్తి ఆదిమత్వం, పొందడం. ఆప్తి అంటే పొందడం, ఆదిమత్వం అంటే మొదలు, స్టార్టింగ్. స్టార్టింగ్ కదండి ఆదిమత్వం. ఉకారానికి హిరణ్య గర్భకి ఉత్కర్ష ఉభయత్వం. మకారానికి అకారానికి మధ్యలో ఉంది, ఉభయత్వం మధ్యలో ఉన్నది. ఉత్కర్ష అన్నారు. అకారానికంటే గొప్పది కనుక ఉత్కర్ష అన్నారు. ఉకారం స్థూలానికంటే సూక్ష్మం గొప్పదే కాదా? స్థూలానికంటే సూక్ష్మం గొప్పది. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ స్పీచ్ ఈజ్ సిల్వర్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీకు గోల్డ్ కావాలి, సిల్వర్ కావాలి? గోల్డ్ అంటే సైలెన్స్. సైలెన్స్ అంటే నిశ్శబ్దం అన్నాం. గోల్డ్, సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. కనుక స్పీచ్ అనేది శరీరానికి సంబంధించినది. వాగింద్రియం, శబ్దం అనాత్మకు సంబంధించింది. వాచారంభణం శబ్దం అనాత్మ, నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అందుకనే సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సైలెన్స్ ఈజ్ గోల్డ్ మాండుక్య నుంచి వచ్చింది. వాళ్ళకు తెలియదు, మనకు తెలుసు. సైలెన్స్ ఈజ్ గోల్డ్. అదేవిధంగా మకారానికి ప్రాజ్ఞుడికి ఈశ్వరుడికి సామ్యం చెప్పబడింది. మితి అపీతి అన్నారు. అదంతా వివరణ చెప్పను మళ్ళీ ఇప్పుడు. ఓకే, మితి మితేర్వా అపీతేర్వా అని చెప్పి విన్నాం. కనుక ఈ విధంగా ధ్యానం చేస్తే స్థూల నుంచి సూక్ష్మ నుంచి కారణానికి, స్థూల నుంచి సూక్ష్మ నుంచి కారణానికి అలా చేసుకుంటూ వస్తే మనిషికి సూక్ష్మ బుద్ధి ఏర్పడి, మనసు ఏకాగ్రత ఏర్పడి, ఆ ఉపాసన వల్ల చిత్తశుద్ధి ఏకాగ్రత అన్నీ వచ్చి మాండూక్యోపనిషత్తు చక్కగా వంటబడుతుంది. వంటబడుతుంది, విన్నది వంటబడుతుంది. తర్వాత నిశ్శబ్దం
ఎవరు ఇప్పుడు 4 అమాత్ర. అమాత్ర అంటే చైతన్యం తురీయ ఆత్మ. అమాత్ర తురీయ. అకారం విరాట్ని తెలియజేస్తుంది, ఉకారం హిరణ్య గర్భని తెలియజేస్తుంది, మకారం ఈశ్వరుని తెలియజేస్తుంది. నిశ్శబ్దం అమాత్ర ఎవరిని తెలియజేస్తుంది? తురియాత్మని తెలియజేస్తుంది. సరే, ఇంతవరకు మంత్రాలు అయిపోయినాయి, ఓంకారం అయిపోయింది. గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే కొన్ని కారికలు చూస్తాం ఇప్పుడు. గౌడపాదాచార్యుల వారు చెప్పేది 3వ మంత్రం మీద ముఖ్యంగా ఆయన వ్యాఖ్యానం చేస్తారు. 6 మంత్రాలు, 3 నుంచి 6 మంత్రాల వరకు ఆత్మ చెప్పారు కదా. సర్వేశ్వర ఏష సర్వేశ్వర ఏష సర్వాంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం అన్నారు. అంటే ఏమిటి అర్థం? ఈశ్వర జగత్కారణం. ఏష సర్వేశ్వర మీన్స్ నిమిత్త కారణం. ఏష యోని అంటే ఉపాదాన కారణం. ఇంటెలిజెంట్ కాజ్, మెటీరియల్ కాజ్ అన్నాం అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ భగవంతుడు ఎప్పుడు సృష్టి చేశాడు, ఎందుకు సృష్టి చేశాడు, ఎలా సృష్టి చేశాడు, ఇవన్నీ సందేహాలు ఉన్నాయి కదా మనకు. ఎందుకండి అసలు సృష్టి చేయడం? ఈ బాధలన్నీ ఎందుకు ఆయన పెట్టడం మనల్ని? ఆయనకి ఏం పని లేదా? గౌడపాదాచార్యుల వారు చెప్పారు, క్రీడార్థం. ఆయనకి విளையாட்டு. నా ஒரு విளையாட்டு బొమ్మయా. నీకు విளையாட்டு, ఎనకు ప్రాణ సంకటం. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం మాదిరి ఉంది ఇప్పుడు మనకు. ఆయనకి చెలగాటం, మనకు ప్రాణ సంకటం. ఎందుకండి ఇవన్నాడు? గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, రే అసలు సృష్టి లేదురా, ఉందని నువ్వు అనుకుంటే నేనేం చేయను అంటున్నారు ఆయన. సృష్టి లేనే లేదు. మాయ ఎప్పుడూ బ్రహ్మంలో ఉన్నది. వ్యక్త మాయా ప్రపంచం, అవ్యక్త ప్రపంచం మాయ. ఈ మాయ అనేటువంటిది ఎప్పుడూ బ్రహ్మంలో ఉన్నది. ఇది సృష్టి చెయ్యడం అనేటువంటిది లేదు, భగవంతుడు సృష్టించడం అనేటువంటిది లేదు. ఆ మాయ అనేటువంటిది వ్యక్తం అవుతుంది. వ్యక్తమైన మాయా ప్రపంచం, అవ్యక్త ప్రపంచం మాయ. బీజం, బీజం ప్రపంచం వృక్షం లాంటిది. వృక్షం ఉందా, చెట్టు ముందా, బీజం విత్తనం ముందా? విత్తనం ముందు. విత్తనం ముందు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. అప్పుడు మరి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం ముందంటే విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందండి? కనుక అడగద్దు. ప్రపంచం ముందు వచ్చిందా, భగవంతుడు ముందు వచ్చాడండి? ప్రపంచమే రాలేదు, ప్రపంచం ఉన్నట్టుగా కనపడుతుంది. అర్థమైందా? ప్రపంచం అనేటువంటిది ఏమీ లేదు, మాయ వ్యక్త రూపంగా కనపడుతుంది. మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. మ్యాటర్ అంటే ప్రపంచం, ఎనర్జీ అంటే మాయ. మాయ ప్రపంచం, ఈ రెండు అటు ఇటు డాన్స్ చేస్తూ ఉంటాయి. ఎవరి మీద? తెర మీద. తురియ ఆత్మనైన నా మీద తెర మీద టీవీ స్క్రీన్ ఉంది కదా, తెర ఉన్నది కదా. ఆ తెర ఏమన్నా అవుతుందా? ఆ తెర అట్లాగే ఉంటుంది. డ్రామా వస్తుంది పోతుంది, పాత్రలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దేని మీద? తెర లేకుండా పాత్రలు చూస్తారా? డ్రామా చూస్తారా? ఇప్పుడు ఎవరు ముఖ్యం? తెర ముఖ్యమా, పాత్రలు ముఖ్యమా? తెర ముఖ్యం. ఉట్టి తెర చూస్తారా? రెండు ముఖ్యమే. తెర లేని పాత్రలు లేవు, పాత్రలు లేని తెర వ్యర్థం. కనుక తురియ ఆత్మ తెర లాంటిది, తెల్లటి తెర, శుద్ధ బ్రహ్మం. శుద్ధం కనుక శుద్ధ బ్రహ్మం ఏం చేస్తున్నాడు? విజయదశమికి స్వీట్లు తినాలి, దీపావళికి స్వీట్లు తినాలి, సంక్రాంతికి స్వీట్లు తినాలి. ఆయనకి ఒకటే కోరికలు ఎక్కువ. ఏం చేస్తాడంటే కొంచెంసేపు డ్రామా వేద్దాం ఈ తెర మీద అని చెప్పి భార్యగా, భర్తగా, విశ్వడిగా, తైజసుడిగా, ప్రాజ్ఞుడిగా, ఈశ్వరుడిగా, హిరణ్య గర్భుడిగా, విరాట్గా ఇన్ని రకాలుగా కనపడుతున్నాడు ఆయన తురియ ఆత్మని తెర మీద. ఈ తెర సత్యమా? ఆ తెర మీద కనపడే చిత్రాలు సత్యమా? ఆ తెర మీద కనపడే చిత్రాలు సత్యంగా ఉన్నాయా అండి? అక్కడ లేవు కదా.
ఉన్నాయా? లేవు. అదేవిధంగా ఈ తురియ ఆత్మ మీద కనపడేటటువంటి ఈ యొక్క భార్య, భర్త, తల్లి, కూతురు, ఈ బాధ్యతలు, ఈ పేర్లు ఇవి ఉన్నాయి కదా, ఈ రోల్స్, ఇవన్నీ సత్యమా? సత్యమని అనుకుంటున్నావు, అదే అజ్ఞానం అన్నారు. అందుకని విశ్వ తైజసుడిలో ఇంకొక స్టెప్ ఇప్పుడు అగ్రహణం, అన్యథాగ్రహణం, కారణం, కార్యం, బీజం, ఇవన్నీ గుర్తున్నాయా? ఇప్పుడు విశ్వ తైజసుడిలో అజ్ఞానం ఉన్నది, అన్యథాగ్రహణం ఉన్నది. విశ్వడిలో మనకు అజ్ఞానం ఉన్నదా లేదా? ఆత్మ అజ్ఞానం, రకరకాలైన అజ్ఞానాలు ఉన్నాయి. ఆ అజ్ఞానం ఉండడం వల్ల ఏం చేస్తున్నాం? అన్యథాగ్రహణం. తాడు జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం ఏమిటి? పాము. అన్యథాగ్రహణం అంటే అన్యథ అంటే వేరుగా, గ్రహణం గ్రహించడం, అంతేగాని సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కాదు. తాడును తాడుగా తెలుసుకోకుండా పాముగా భావించడం అన్యథాగ్రహణం. ఏమండి, తాడుని పాముగా ఎందుకు భావించాం? ఏ అజ్ఞానం? తాడు అజ్ఞానం. కనుక అజ్ఞానం అన్యథాగ్రహణానికి దారి తీస్తుంది. అవునా? ప్రకాశం ఉందనుకోండి, లైట్ ఉందనుకోండి, అజ్ఞానము లేదు, తాటి అజ్ఞానము లేదు, సర్ప అన్యథాగ్రహణము లేదు. ఏమిటి? అర్థం కావట్లేదా? అవుతుంది కదా. చిమ్మ చీకటిగా ఉంటే, మంద అంధకారం అయితే తాడు అజ్ఞానము ఉంటుంది. తాడు తెలియదు మనకు. తెలియకపోవడం వల్ల పాము అనేటువంటి అన్యథాగ్రహణం వచ్చింది. కార్యం అది. లైట్ ఉందనుకోండి, తాడు అజ్ఞానం ఉంటుందా? పాము అనే అన్యథాగ్రహణం ఉంటుందా? లేదు కదా, లేదు కదా. అదేవిధంగా ఆత్మ అజ్ఞానం ఉంటే అక్కడ తాడు, ఇక్కడ ఆత్మ, తురియ ఆత్మ అజ్ఞానం గనక ఉంటే ఏం చేస్తాం? అజ్ఞానం ఉంటే ఏమొస్తుంది? నెక్స్ట్ అజ్ఞానం తండ్రి, పిల్ల ఏమిటి? అన్యథాగ్రహణం. అన్యథాగ్రహణం ఏమిటో తెలుసా? విశ్వ అవుతుంది. ప్రాజ్ఞ, ప్రాజ్ఞ కాదు, విశ్వ అరే విరాట్, విశ్వ విరాట్, తైజస హిరణ్య గర్భ. ఈ రెండు అహంకారం. అహంకారం, అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది. అహంకారం వల్ల అన్యథాగ్రహణం. నేను తురియ ఆత్మనని చెప్పుకోవాల్సిన నేను, గ్రహించవలసిన నేను ఆర్డినరీ హౌస్ వైఫ్, అన్ఎంప్లాయిడ్ పర్సన్, రిటైర్డ్ పర్సన్, ఇదే మనం చెప్పుకునేది. ఇదేం గ్రహణం? సూర్యగ్రహణం కాదు, అన్యగ్రహణం. కనుక విశ్వ తైజసుల్లో అగ్రహణం, అన్యథాగ్రహణం ఉంది. అగ్రహణం అంటే అజ్ఞానం. అక్కడ అజ్ఞానం, తర్వాత అహంకారం. అహంకారం, అజ్ఞానం ఉన్నంతసేపు అన్యథాగ్రహణం ఉంటాయి. అన్యథాగ్రహణం ఉంటే పామును చూసినప్పుడు అంత భయం ఉందా లేదా? పామును ఎందుకు చూశారు? అన్యథాగ్రహణం. ఎందుకు అన్యథాగ్రహణం వచ్చింది? అజ్ఞానం. కనుక ఇప్పుడు ఆ భయం పోవాలంటే ఏం చేయాలి? పాము భయం పోవాలంటే అన్యథాగ్రహణం పోవాలి. అన్యథాగ్రహణం పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే లైట్ వెయిట్. ఇక్కడేం చేయాలి? ఈ భ్రమ, వ్యాధి, జర, మరణాలు నాకున్నాయి అనేటువంటి అన్యథాగ్రహణం పోవాలంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అనే జ్యోతి వెలగాలి. జ్ఞానం అనే జ్యోతి వెలిగితేనే మనకు శాంతి, ఆనందం. అంతవరకు క్యాస్ట్రాయిల్ ఫేసుదా, లేకపోతే కష్టం. ఓకే, అన్యథాగ్రహణం, అగ్రహణం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జ్ఞాని ఏమండి? జ్ఞాని ఇప్పుడు జ్ఞాని తెలుసుకున్నాడు. మరొక పాయింట్ ఉంది. అజ్ఞానం, అగ్రహణం, అజ్ఞానం, అగ్రహణం, అన్యథాగ్రహణం. నిద్రలో అజ్ఞానం ఉన్నదా? నిద్రలో ఏమీ తెలియలేదు. నాకు ఏమీ తెలియదని తెలుసా? నిద్రలో ఏమీ లేదు. అజ్ఞానం లేకపోవడం వల్ల అన్యథాగ్రహణం కూడా లేదు. మా అత్తగారి వల్ల ప్రాబ్లమ్స్ అనే జ్ఞాపకం ఉందా మీకేమైనా? నిద్రలో అన్యథాగ్రహణం లేదు కదా. ఎందుకంటే అత్తగారనే అజ్ఞానమే లేదు కనుక అత్తగారు బాధపడుతుందని అన్యథాగ్రహణం కూడా లేదు. అక్కడ అహంకారం లేదు.
అహంకారం లేకపోవడం వల్ల అజ్ఞానం లేదు, అజ్ఞానం లేకపోవడం వల్ల అన్యథాగ్రహణం లేదు. అందుకనే మీరు నిద్రపోయేటప్పుడు ఆనందంగా నిద్రపోతారా, దుఃఖంగా నిద్రపోతారా? ఎక్కడైతే అగ్రహణం అన్యథాగ్రహణం ఉండవో అక్కడ శాంతి, ఆనంద. అందుకని ఎప్పుడు నిద్రపోదామంటారా? ఎప్పుడు నిద్రపోవాల్సిన పని లేదు. నిద్రలో పోకపోయినా కూడా మెలకుతో ఉన్నప్పుడు కూడా నేను నాలో అగ్రహణము లేదు, అహంకారము లేదు, అన్యథాగ్రహణము లేదు. అగ్రహణం అన్యథాగ్రహణం కార్యం, వాటికి కారణం ఏమిటి? అజ్ఞానం. కనుక అజ్ఞానం అనేది పోతే అన్యథాగ్రహణం పోతుంది. కనుక మోక్షం తురీయ ఆత్మ అన్నది. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత 7వ మంత్రంలో అజ్ఞానం విశ్వతైజస ప్రాజ్ఞులు, తురీయ ఆత్మ చతుష్పాత్ అమాత్ర అన్నారు. ఇప్పుడు నేను ఎవరిని? అమాత్ర చతుష్పాత్ తురీయ ఆత్మ అని ఇంతటితో ఈ ఉపనిషత్తు పూర్తి చేయబడింది అన్నారు. ప్రపంచోపశమం అద్వైతం అధ్యాయాలే నడుస్తాయి ఆ 2 పదాల మీద. అద్వైతం ప్రకరణమని ఆ 7వ మంత్రంలో వచ్చినటువంటి అద్వైతం అనే పదానికి, ప్రపంచోపశమం అనే పదానికి వైతథ్య ప్రకరణమని, అద్వైత ప్రకరణమని 2 ప్రకరణాలు పెట్టారు. అందుకని మనం చదవబోయేది మళ్ళీ 7వ మంత్రాన్నే మ్యాగ్నిఫైయింగ్గా చదువుతాం అనమాట. అంటే విస్తారంగా చదవబోతున్నాం. అద్భుతమైన ఉపనిషత్తు. విజయదశమి రోజు ఈ విషయాన్ని వినే భాగ్యం కలిగింది అంటే జన్మ 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 జన్మల పుణ్యం. ఇంతటితో ఈ యొక్క ఆగమ ప్రకరణం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.